హాయ్, రోజు ఏంటో తెలుసా? మటన్ కర్రీ. చలో స్టార్ట్ చేద్దాం. ఇందాక మటన్ చూపించే కదా, దీంట్లో పల్లీలు, నువ్వులు, గసాలు ఇట్లా కూడా నానబెట్టి పెట్టుకోవాలి మనం. ఇవి ఉల్లిగడ్డలు, 4 ఉల్లిగడ్డలు వేసా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ పట్టేదాన్ని. నూనె ఆన్ చేసుకోవాలి, నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, దాంట్లోనే కరివేపాకు. ఇది వచ్చేసి జీలకర్ర, అల్లం వెల్లి పేస్ట్, ఆనియన్, మళ్ళీ వచ్చేసి పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకునేది. ఇప్పుడు దాంట్లో వేసేసాలి. ఇంకా దీంట్లో వచ్చేసి పసుపు, సాల్ట్ మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఇట్లా మొత్తం నూనె మొత్తం పైకి తేలాలి. కొంచెం కింద అడుగు పట్టేదాకా మనం దాన్ని కుక్ చేస్తూనే ఉండాలి. తర్వాత జస్ట్ ముందైతే చూడండి. ఓకే, మొత్తం అయినాక మళ్ళీ ఇప్పుడు మనం క్లీన్ చేసిన మటన్ ఉంది కదా, దాంట్లో వేసేద్దాం. ఇట్లా మొత్తం కలిపేస్తే దాన్ని మొత్తం మసాలా మొత్తం తేల్చుకుంటుంది. తీసుకున్న తర్వాత కొంచెం వదిలేసేయాలి. జరసేపు హైలోనే పెట్టాలి, ఎందుకంటే దాన్ని మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఇట్లా అయింది. తర్వాత కారం వేసుకున్నాం. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు. కారం వేసిన తర్వాత మటన్ మసాలా, ఇందాక మిక్సీ ఉంది కదా, పట్టింది నానబెట్టింది, ఇట్లా మిక్సీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో పోసేసేయాలి మటన్ దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా దాన్ని కలపాలి. అది మొత్తం పచ్చివాసన మొత్తం పోయేసి మొత్తం ఇట్లా పైకి నూనె తేలుతుంది. తేలే వరకు కలపాలి. ఇప్పుడు దాని టేస్ట్ వస్తుంది. మనకి ఇంకా కొంచెం కారం తక్కువ అయింది అనిపిస్తే కారం వేసుకోవచ్చు. అంటే మేమైతే కారం ఎక్కువ తింటామబ్బా, అట్లా అని చెప్తున్నాం. అట్లా కొంచెం చింతపండు వేయాలి, ఏంటంటే కొంచెం పులుపు వస్తుంది. టమాటా వేయలేదు కదా కొంచెం. ఇది పూరీలోకి బాగుంటుంది, చపాతీలోకి, ఇంకా బగార్ రైస్ మస్తు ఉంటుంది కర్రీ. సరే ట్రై చేసి ఖచ్చితంగా చూడండి, నాకు చెప్పండి ఎలా ఉందా అని. కొంచెం మటన్ ముదురుంది, అందుకే మంచిగా నీళ్ళు వేసి ఉడకబెడదామని కొన్ని నీళ్ళు ఎక్కువ వేస్తున్నా. అది కానీ దగ్గరికి అవుతుంది విజిల్స్ అయిన తర్వాత. మీరేం టెన్షన్ పడారే వాటర్ అయిపోయింది అని ఏమొద్దు. దాంట్లో కొత్తిమీర కూడా వేయాలి, పుదీనా కొత్తిమీర 2 వేయాలి.